స్వాగతం, శుభస్వాగతం. మా దివ్యవాణి ప్రేక్షకులకు ఘన స్వాగతం. ద్వితీయ వాటికన్ మహాసభల నవజీవన్ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ కూడాను స్వాగతం. మీరెంతో చక్కగా కూర్చొని ఈ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. దేవునికి వందనాలు. మీరు అంత చక్కగా కూర్చొని ఓపికగా వింటూ ఉన్నారు. మీకు కూడా వందనాలు. అయితే ఈ విన్న వాటిని చక్కగా చెవికి పట్టించుకొని, మనసుకు పట్టించుకొని, మీరు ఆ విషయాలన్నిటినీ కూడాను కూలంకషంగా మీ కుటుంబాల్లో చర్చించుకొని, మీ కుటుంబ వ్యక్తులతో చర్చించుకొని, వీటిని మీరు పాటించినట్లయితే చాలా మంచి క్రైస్తవులు కాగలుగుతారు. దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి విధానంలో, క్రీస్తు ప్రభు మెచ్చుకునేటటువంటి విధానంలో మీరు మంచి క్రైస్తవ జీవితం జీవించగలుగుతారు. మరి ఇటువంటి ఈ ప్రోగ్రాంకి మనకు ముఖ్య అతిథులు వచ్చి ఉన్నారు. శ్రీమతి శోభా జోసెఫ్ గారు, అలానే మనకు అనిత ఆరి శ్రీమతి గారు వచ్చి ఉన్నారు. ఈ విధంగా వీరిద్దరూ కూడాను రావటం మూలంగా మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రశ్నలు వాళ్ళు వేయటం, దాని ద్వారా మనకు మంచి విషయాలు రాబట్టడం జరుగుతూ ఉన్నది. అందుచేత వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను, అలానే వందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ 124వ అంశంలో స్థానిక పీఠాధిపతులు పవిత్ర కళలను పోషించడంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మన యొక్క సంఘం మీకు తెలియపరిచినట్లు దేవుని యొక్క నడిపింపు అన్నటువంటిది మనకు ఉంటుంది. అంచేత ఇది దైవ పాలన అని అన్నాను. థియోక్రసీ అంటారు. మంది డెమోక్రసీ కాదు, అరిస్టోక్రసీ కాదు, మంది థియోక్రసీ అంటే దైవ పాలన. అంచేత దేవుని యొక్క పాలనలో మనం ఉండాలి. అంతేగాని మన ఆలోచన, మన విధానం అన్నది మనకు పనికిరాదు. అది దేవుడు ఎంత మాత్రం కూడాను హర్షించడం, ఎంత మాత్రం కూడా మెచ్చుకోవడం. కాబట్టి ఈ యొక్క తెలియనటువంటి శ్రీసభలో ఈ యొక్క విధానం ఉన్నది. ఈ విధానాన్ని అనుసరించుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎంతో భక్తితో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆ దేవుని యొక్క నడిపింపులో మనం ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. కనుకనే స్థానిక పీఠాధిపతులు ఈ విచారణల్లోనూ సంస్థల్లోనూ ఉన్నటువంటి ఈ కళారీతులని కూడాను వారు చక్కగా పోషించడం ఒక ప్రక్క, మరో ప్రక్క కానటువంటి వాటిని తీసివేయటం, రద్దు చేయటం అటువంటివి చేస్తూ ఉండాలి. అటువంటప్పుడు ఒక చక్కనైనటువంటి కళ. ఎందుకంటే ఈ రోజుల్లోని ఈ కళలు అనేటప్పటికీ రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ఈ కళారీతుల్ని చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వేరే వేరే కళారీతుల్ని మనం సంప్రదించినప్పుడు, వాటిని మనం కూడదీసినప్పుడు, వాటిని కలిపి కట్టడాలు చేసేటప్పుడు కూడాను తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎబ్బెట్టుగా ఉండకూడదు. మనం చర్చి ఆవరణలోకి అడుగు పెట్టేసరికి మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము అన్నటువంటి ఆ భావన కలగాలి. అందుచేతనే చర్చ్ ముందు భాగంలో, ప్రక్క భాగాల్లో చిన్న తోటలు, ఇటువంటి పూల మొక్కలు ఆస్వాదించడానికి చక్కనైనటువంటి విధానం ఉండాలి. ఆ బాటలు మనల్ని చర్చి లోపలికి తీసుకుని వెళ్ళి సరాసరి దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళేటటువంటి విధానం మనకు ఉండాలి. అందుచేత ఇటువంటివన్నీ కూడాను చూసుకోవటానికి స్థానికంగా ఉన్నటువంటి పీఠాధిపతులు ఈ పవిత్ర కళలను పోషించడంలో వాళ్ళు జాగ్రత్తలను కూడాను పాటించాల్సి ఉన్నది. ఇప్పుడు ఒక గురువు లేకపోతే ప్రజలు ఎవరో వచ్చి అడిగారు, వాళ్ళని సంతృప్తిపరచడానికి సెలవు ఇచ్చిస్తాం అన్నట్లుగా కాకుండా మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా కట్టడం చేస్తూ ఉన్నారు అని పరిశీలన చేసి ఇది ఎంతవరకు తలైనటువంటి శ్రీ సభకు
మనం అనుసరించేటటువంటి కళారీతులకు, పద్ధతులకు, విధానాలకు సరిపోతుంది అని ఆలోచన చేసుకుని అప్పుడు ఆ యొక్క అనుమతి అన్నటువంటిది ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే కొంతమంది ఆలోచనలు అయితే వస్తాయి, కానీ ఆ ఆలోచనలు ఎంతవరకు సరిపోతుంది అన్నటువంటిది మాత్రం ఆలోచించలేరు. అటువంటి వాటిలో పొరపాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆలోచన మంచిదే కావచ్చును, కానీ అది ఎంతవరకు భక్తిని పుట్టిస్తుంది, ఎంతవరకు ఆ భక్తురాల్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉండాలి. అలా ఆలోచించినప్పుడు మనకు మంచి పద్ధతి, విధానం అన్నటువంటిది ఉంటుంది. ఆడంబరాలకు, ఐశ్వర్య ప్రదర్శనలకు కళలను వాడకూడదు. ఆడంబరంగా మాది గొప్పదంటే మాది గొప్పది అన్నటువంటి ఆలోచనలు కాకుండా, లేకపోతే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం చూపించడానికి, మన గొప్పతనాలు చూపించడానికి కాదు కలిగినటువంటి శ్రీసభ కానీ, లేకపోతే ఏ చర్చ్ కానీ, ఏ విచారణ కానీ. అంచేది మనం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఫ్లెక్సీలు. మనకు పండుగ అనేసరికి ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామంది యొక్క దృష్టి ఫ్లెక్సీ మీదకి వెళ్ళిపోతుంది. మరి అటువంటి విధానంలో ఉన్నటువంటి మనస్సు, చంచలమైనటువంటి మనస్సు, అలానే ఈ ఫ్లెక్సీ మీదలకు వెళ్ళిపోయినటువంటి ఆ మనస్సు పూజలో ఎంతవరకు పాల్గొంటుంది? ఇది ప్రశ్న. అంటే మనం చర్చికి వచ్చి ప్రార్థన చేసుకునేటటువంటి భక్తులను మనం దారి మళ్ళిస్తున్నాం అన్నమాట, తప్పుదారి తీసుకుని వెళ్తున్నాం. సరే, మనం ఫ్లెక్సీలు వాడుకోకూడదని కాదు, కానీ అవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనుకోండి, దృష్టి అంతా వాటి మీదనే. ఒక ప్రక్క పూజలో పాల్గొంటూ ఉంటారు, మరో ప్రక్క ఈ ఫ్లెక్సీలను చూస్తూ ఉంటారు. దీనివలన ఆ మనసు చంచలనం అన్నటువంటిది కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అలంకరణ విషయంలోనూ అతి ఉండకూడదు. ఏ ఒక్క విషయంలోనూ కూడా అతి ఉండకూడదు. అతి ఎప్పుడైతే వెళ్ళిందో మనసు కూడాను చంచలనం అవుతుంది, కదిలిపోతుంది. కాబట్టి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా పూజా వస్త్రాలు, అలంకరణలు జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు మనం చక్కనైనటువంటి రీతిలో ఆ పూజా వస్త్రాలు వీటినన్నిటినీ కూడాను, ఆ పూజకు వాడేటటువంటి విషయాలు చక్కగా ఉంటాయి. ఫాదర్, ఏదో అడగాలనుకుంటున్నారు? ఫాదర్, పూజా వస్త్రాలపై అలంకరణలు ఉండవచ్చునంటారా? పూజా వస్త్రాలపై అలంకరణలు ఉండవచ్చును. అయితే అలంకరణలు పెట్టుకోమన్నారు కదా అని ఈ జరీ అంచుల్లాగా పెట్టుకోవడం కాదు, లేకపోతే ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్నటువంటి విధానాన్ని అనుసరించి వాటిని ఏదో చాలా ఆడంబరంగా తయారు చేస్తుంటారు కొన్ని వస్తారు. నా మట్టుకు నాకు ఏమనిపిస్తుందంటే, ఈ దివ్యబలి పూజల్లో మనం వాడేటటువంటి ఈ పూజా వస్త్రాలు ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. ఏదో కొద్దిగా చూడ్డానికి అందంగా కనిపించడానికి ఆ పూజా వస్త్రం మీద లైనింగ్ కానీ, లేకపోతే ఆ మధ్యలో శిలువ ఆకారంలో పట్టీ ఉంటుంది, ఆ పట్టీ మీద ఏదన్నా ఒక మంచి బొమ్మ, అంటే ఒక యేసు ప్రభు యొక్క బొమ్మ కావచ్చును, లేకపోతే గొర్రెపిల్ల బొమ్మ కావచ్చును, లేకపోతే మన క్రైస్తవ సైన్యంలో, క్రైస్తవ ప్రతీకల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు కూడా మనం చక్కగా అల్లి మనం వాటి మీద అతికించవచ్చును. సో ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చును. విశ్వాసానికి, నైతిక విలువలకు, భక్తి భావాలకు భంగం కలగకూడదని ఈ వాటికన్ పత్రం చెబుతుంది మనకి. అంచేత విశ్వాసానికి ఇప్పుడు ఏవో బొమ్మలు వాడేయటం కాదు, అంటే మనసును చలింపజేసేటటువంటి విధానంలో ఉండకూడదు, ఏదైనా అతి ఉండకూడదు. అదే విశ్వాసాన్ని పోగొట్టుకునేటటువంటి విధానంలో వాడినందువల్ల మనం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నామే తప్ప వాళ్ళని ఒక మంచి మార్గంలోకి, ఒక భక్తి విశ్వాసంలోకి మనం వాళ్ళని నడిపించటం లేదు. అలానే నైతిక విలువలు అనేటప్పుడు ఉదాహరణకు నేను ఒకసారి ఒక చర్చ్లో చూశాను. ఏంటంటే అక్కడ ఆల్టర్ మీద
ఆ పీఠం మీద ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో ఆదాము ఏవము బొమ్మలు వేశారు. సరే, అది బైబిల్ గ్రంథంలోదే. కానీ ఈ పూజ చూస్తున్నటువంటి వాళ్ళకి ఆ బొమ్మల మీదకే దృష్టి వెళ్ళిపోతుంది. అంచేత అలాగా మనసును చలింపచేసేటటువంటి అటువంటి బొమ్మలు బైబిల్ గ్రంథంలోనున్నవైనా సరే వేయకూడదు. ఎందుకంటే అక్కడ భక్తి దెబ్బతింటుంది, విశ్వాసం కూడా దెబ్బతింటుంది, నైతిక విలువ కూడా దెబ్బతింటుంది అన్నమాట. ఎందుకంటే ఆదాము ఏవాము అనేసరికి వారికి మరి వస్త్రాలు ఉండవు. కనుక మన బైబిల్ గ్రంథంలోదే పటం వేశాను అంచేత నేను వేసుకుంటున్నానని చెప్పి అనటంలో అది మంచి ఉద్దేశం కాదు. అంటే తర్వాత అది పటం తీసేయటం జరిగింది, వేరే పటం వేయటం జరిగింది. మరి ఈ విషయంలోని ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉన్నది. మనం ఇప్పుడు ఇంతవరకు కూడాను ఈ చిత్రకళ గురించి, పీఠాధిపతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి విన్నాము. మరి చిన్న బ్రేక్ తీసుకుందామా?